రెడ్డిగా డీటెయిల్ చూస్తే ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో చేరికలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రజాసేవా భవన్లో ప్రతిరోజు జనజాతర తలపిస్తుంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుధాఖోని సుధాకర్ గౌడ్, భీమనేని రాములు యాదవ్, అదేవిధంగా భీమనవేణి రవి యాదవ్ల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ రూరల్ మండలం అంకాపూర్, అంకోలి గ్రామ పంచాయతీ పరిధిలోని కొలాంగూడ, కొత్తూరు సొసైటీగూడ గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తరలివచ్చారు. వారందరికీ కంది శ్రీనివాసరెడ్డి కండువలు కప్పి చప్పట్లతో పార్టీలోకి ఆహ్వానించారు. ఇక పార్టీకి క్యాడర్ ఎంత ముఖ్యమైందని, అది కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపై ఉందని అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలో నాయకుల కృషి వల్ల పార్టీ బలోపేతమవుతుందని అన్నారు. తను హైదరాబాద్కు తన స్వంత వైరవీరుల కోసం పోనని, ఆదిలాబాద్ ప్రజల సమస్యల పరిష్కారం కోసమే వెళ్లి వస్తానని అన్నారు. తనెప్పుడు కూడా గరీబుల పక్షమే ఉన్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది కాబట్టి ఈరోజు అంకోలి గ్రామ పరిధిలో కొత్తూరు, నవేగాం, కొల్లాంగూడ, అలాగే ఈరోజు సొసైటీ కూడా దాదాపు 4 అనుబంధ గ్రామాల నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అందరి కూడా గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం సుస్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. అట్లనే ఈరోజు 4 అనుబంధ గ్రామాల నుంచి చేరడం జరిగింది. అలాగే మీ అందరూ కూడా సుధాకర్ గౌడ్ గారిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రూరల్ మండలం మొత్తంలో ఆయన కష్టపడ్డట్టుగా ఎవ్వరు కష్టపడడం లేదు. అంత బాగా అల్చెట్టి నాగన్న గారు, సుధాకర్ గౌడ్ గారు బ్రహ్మాండంగా కష్టపడుతున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాలా, అల్చెట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్ని సమాజాల సమూహం. పద్మశాలి సమాజం నుంచి అల్చెట్టి నాగన్న గారు ఇప్పుడు అద్భుతమైనటువంటి నాయకుడిగా ఎదుగుతున్నారు. అవునే గౌడ సమాజం నుంచి సుధాకర్ గౌడ్ గారు, మన మహేష్ గౌడ్ గారు కూడా గౌడ సమాజం నుంచి మన అధ్యక్షులుగా ఉన్నారు, బీసీ సమాజం నుంచి. కాబట్టి సుధాకర్ గౌడ్ గారు రూరల్ మండలంలో మీ అందరి కోసం 24 గంటలు కూడా మీరందరి కోసం కష్టపడేటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు, సుధాకర్ గౌడ్ గారు, అల్చెట్టి నాగన్న గారు. వీళ్ళ గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళని అభినందించాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్యాడర్ నిర్మాణం అనేది మనకు ఎంతో ముఖ్యమైనది. కాంగ్రెస్ పార్టీని కింది స్థాయి క్యాడర్ నిర్మాణం చేయగలిగినప్పుడే మనం ఒక 20-30 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీని తిరుగులేని శక్తిగా చేయడం జరుగుతుంది. మీ అందరికీ ఒకటి గుర్తుకు, నాకు కంది శ్రీనివాసరెడ్డి అంటే హైదరాబాద్లో ముఖ్యమంత్రి స్థాయిలో మీరు పోయి అడగండి. కంది శ్రీనివాసరెడ్డి అంటే మహేష్ అన్న ఏమంటారు, కంది శ్రీనివాసరెడ్డి పైరవి కోసం రాడు. ఏ మంత్రి దగ్గరికి నేను ఇంతవరకు పైరవి కోసం పోలే, నా సొంత పనుల కోసం. కొంతమంది చాలా మంది పైరవుల కోసం పోయినారు, అవుట్డేటెడ్ అయిపోయినారు, వేరే విషయం. కానీ నేను ఏ మంత్రి దగ్గర కూడా ఆదిలాబాద్ సమస్యల కోసమే పోతా, 1 నిమిషంలో పని చేసుకుని వస్తా, మీ సమస్యల కోసమే తప్ప నాకు వ్యక్తిగత లబ్ధి కోసం ఏ దానికి కూడా నేను పోను. అందుకే నాకు మంచి పేరున్నది. కంది శ్రీనివాసరెడ్డి సొంత పనుల కోసం రాడు. ఏ మంత్రి నేను వచ్చినా కూడా 1 నిమిషంలో పని చేసి పెడతాడు తప్ప కంది శ్రీనివాసరెడ్డి సొంత పనుల కోసం రాడు, కాంట్రాక్ట్ల కోసం రాడు, గరీబోళ్ళ కోసమే వస్తాడనే పేరున్నది. ఇంకోటి మీరు ఎక్కడైనా గుర్తుపెట్టండి, 119 నియోజకవర్గాలలో ఓడిపోయిన నియోజకవర్గాలలో మన ఆదిలాబాద్ టాప్ పొజిషన్లో ఉన్న